మరి ఒకసారి మీ ముందుకు రావటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క తరుణాన్ని ఇచ్చినటువంటి హోప్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము మొదట ఏమి చేయాలి? చాలా పనులు ఉంటాయి. ఒక ఆఫీస్కి వెళ్ళేటువంటి ఒక అధికారికి తను మొదట ఏం చేయాలో తరువాత ఏం చేయాలో అనేటువంటి పనులను సక్రమైనటువంటి పద్ధతిలో రాసుకుంటూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా మానవుడు మొదట ఏమి చేయాలని ప్రభు చెప్తున్నాడో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. మొట్టమొదట మనం చేయవలసిన పని ఏమిటండి? ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇక్కడ 3 విషయాలను మనం గమనించాలి. ఈ వాక్యంలో 3 విషయములు. మొట్టమొదటిగా ఆయన రాజ్యము. ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవునికి ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యాన్ని మనం మొదట వెదకాలి అని చెప్తున్నాడు. ఆ తరువాత నీతి. రెండవది అవన్నీ మీకు సమకూర్చబడును అంటున్నాడు. రాజ్యము అంటే ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆయన రాజ్యము ఇహ సంబంధమైన రాజ్యము కాదని, ఆయన రాజ్యము పరలోక రాజ్యమని చెప్పబడుతూ ఉన్నది. రెండో విషయానికి వస్తే నీతి అనేది కూడా ప్రభువుదే. ప్రభువు ఒక్కడే నీతిమంతుడు, మరి ఎవడను నీతిమంతుడు లేడని బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉన్నది. అయితే నీతిమంతులు ఎవరు అవుతారని మనం ప్రశ్నించుకున్నట్లయితే ప్రకటన 7వ అధ్యాయము 13-14లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వాడు నీతిమంతుడు. ఎవరండి? గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వాడు. గొర్రెపిల్ల రక్తంలో కడగబడటం ఏమిటి? అసలు గొర్రెపిల్ల అంటే ఎవరు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే గొర్రెపిల్ల క్రీస్తు అనేటువంటి ఈ గొర్రెపిల్ల సిలువపై తన యొక్క రక్తాన్ని కాచినట్లుగా వేదాలు, పరిశుద్ధ గ్రంథము ఘోషిస్తూ ఉన్నది. అందువలన ఆయన కాచినటువంటి ఆ ప్రశస్తమైన రక్తములో మనం ఉతక స్నానము చేస్తే అదే మనకు నీతి. మూడవది అవన్నీ మీకు అనుగ్రహించబడును. మొదట ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని వెతకాలి. ఆ వెతికిన తరువాత నీకు అన్నీ సమకూర్చబడతాయంటే మనకు దినచర్యలో కావాల్సినటువంటి విషయాలు కాదండి ఆయన మాట్లాడుతున్నది. ఆధ్యాత్మికమైన జీవితానికి ఏది అవసరమో దాని గురించి చెప్తూ ఉన్నాడు. ఏమిటి? సమాధానము, నీతి, దీనత్వము, విశ్వాసము, పరిశుద్ధాత్మనందలి ఆనందము. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్నది. ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని వెతుకుతామో మనకేమి ఇవ్వబడుతున్నాయి అంటే మనకు సమాధానం ఇవ్వబడుతుంది. సమాధానం ఎందుకండి? మత్తయి సువార్తలో మనం 5వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నబడుదురు. దేవుని కుమారుడు నువ్వు ఎప్పుడైతే అవుతావో దేవుని యొక్క సమస్తానికి నీవే వారసుడవు. రెండవది నీతి దేవునిదే. నీతిమంతుడు ఒక్కడే, ఆయనే దేవుడు. ఆ నీతి కూడా నీకు ఇవ్వబడుతుంది. మూడవది దీనత్వము, విధేయతను కూడా నీకు దేవుడు దయచేస్తాడు. ఆ తర్వాత విశ్వాసం అంటే ఏమిటి? చాలామంది విశ్వాసం అంటే చాలా అపార్థం చేసుకుంటూ ఉంటారు. విశ్వాసము అంటే చూడకుండా నమ్మినది అని అంటారు. అదే కాదండి, అదే కాదు. విశ్వాసము అంటే నమ్మినటువంటి దానిని క్రియరూపములో చూపెట్టడం. నువ్వు నమ్మితే ఆ నమ్మినటువంటి దానిని నీ క్రియరూపములో చూపెట్టాలి. అప్పుడే అది నిజమైనటువంటి విశ్వాసము. ఐదవది
పరిశుద్ధాత్మ అందలి ఆనందము. ఎంత గొప్ప తరుణం అండి. నీవు మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని నువ్వు వెతికినట్లయితే నీకు సమాధానము, నీతి, విశ్వాసము, దీనత్వము, పరిశుద్ధాత్మలో నీకు ఆనందం కలుగబడుతుంది. అయితే మరి ఎందుకు ఈ రాజ్యాన్ని మనం వెతకాలి? మనకు రాజ్యాలు లేకనా? మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క భూలోక సంబంధమైన రాజ్యాలు కావనా అంటే అప్పుడు అంటున్నాడు, దానియేలు 4వ అధ్యాయం 44వ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అక్కడ 4 రాజ్యాల గురించి రాయబడి ఉన్నది. మహా గొప్ప రాజ్యాలు, మానవులు నిర్మించినటువంటి గొప్ప రాజ్యాలు. ఆ రాజ్యాలన్నిటినీ నిర్మూలన చేసి పడగొట్టి యుగ యుగములు నిలిచబడేటువంటి రాజ్యాన్ని ఆయన తయారు చేయబోతున్నాడు. ఆ రాజ్యం మనం వెతకాలి. యుగ యుగములు ఎవడు దానిని జయించలేడు, ఎవడు దానిని పట్టుకోలేడు. అంతటి మహాగంభీరమైనటువంటి ఆ రాజ్యాన్ని మనం మొదట వెతకాలని ప్రభు చెప్తున్నాడు. రాజ్యాన్ని ఎవరికి దొరుకుతుందండి? ఈ యొక్క గంభీరమైనటువంటి ఈ నీతి రాజ్యము ఎవరికి దొరుకుతుందండి? విశ్వాసమునందు నిలకడగా ఉన్నవారికి. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయము 22వ వచనంలో చెప్పబడుచున్నది. విశ్వాసమునందు నిలకడగా ఉన్నవారికి. విశ్వాసమందు ఎవరు నిలకడగా ఉన్నారు? అపొస్తలులు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు. వారి యొక్క ప్రాణము పెట్టే అంతవరకు కూడా వారు దేవుని యందు నిలకడగా నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇంకా ఎవరికి ఇవ్వబడుతుంది ఈ రాజ్యము? మహాశ్రమను అనుభవించిన వారికి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13, 14లో వ్రాయబడి ఉన్నది. మహాశ్రమను క్రీస్తు కొరకు ఎవరైతే శ్రమను అనుభవిస్తారో వారికి ఈ యొక్క పరలోక రాజ్యం ఇవ్వబడుతున్నది. అది 2వది. 3వది దీనులైన వారికి. దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడి ఉన్నది. దీనత్వము కలిగి జీవించిన వారికి పరలోక రాజ్యం ఇవ్వబడుతున్నది. 4వది క్రొత్తగా జన్మించిన వారికి. దేవుని యందు క్రొత్తగా జన్మించిన వారికి ఈ రాజ్యం ఇవ్వబడుతూ ఉన్నది. అయితే ఈ 4 ఎవరు అనుభవించి చేశారో చూద్దాం. చూడండి, విశ్వాసానికి మూలకర్త అబ్రహాము. ఈయన విశ్వాసులకు తండ్రి. ఎందుకు ఈయన విశ్వాసులకు తండ్రి అన్నాడు అంటే, ఆయన పిలువబడినప్పుడు 70 సంవత్సరములు, ఆయనకి సంతానానికి ఇవ్వబడినప్పుడు 100 సంవత్సరములు, 30 సంవత్సరములు నా దేవుడు నా కుమారుని అనుగ్రహిస్తాడు, నా జనాంగము ఇసుక రేణి వలె, ఆకాశపు నక్షత్రాల వలె అభివృద్ధి చెందుతాయనేటువంటి విశ్వాసం ఆయనలో ఉన్నది. అది 1. 2వది, ఆయన ఏమన్నాడు? నీ కుమారుని నాకు అర్పించు అన్నాడు. దాన్ని కూడా లెక్క చేయలేదండి. నీవు నాకు వాగ్దానం చేశావు కదా, నా యొక్క సంతానము అభివృద్ధి చెందుతుంది అన్నావు కదా, మరి నా కుమారుని నీకు బలి అర్పణగా అనిపిస్తే ఎలా అని కూడా ప్రశ్నించలేదు. అది 2వది. 3వది, నీవు ఈ ఊరు అనేటువంటి ప్రాంతం నుండి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండవద్దు, నీ భార్యను, నీ యొక్క సమస్తాన్ని తీసుకొని బయలుదేరి వెళ్ళు అని అన్నాడు. అంతే. నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు అని అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఎలాగెళ్ళాలో తెలియదు. ఒకవేళ మా యొక్క ఉపాధ్యాయులను పిలిచి మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నానంటే వారికి చాలా ప్రశ్నలు వస్తాయి. ఎందుకు వెళ్ళాలా, నేనేం తప్పు చేశానని వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేటువంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నమవుతాయి. కానీ అబ్రహాముకి ఒక్క ప్రశ్న కూడా ప్రభువుని అడగలేదు. అందువలన ఆయన విశ్వాసులకు తండ్రి అవ్వగలిగాడు. అందువలన ఆ విశ్వాసులకు తండ్రి అయినటువంటి ఆ యొక్క మొట్టమొదటి విశ్వాస యొక్క ఫలము అబ్రహామే. ఆ అబ్రహాముకి ఆ పరలోక రాజ్యం ఇవ్వబడుతున్నది. 2వది, మహాశ్రమను అనుభవించిన వారు. శిష్యులు మరియు అపోస్తులు వీరి యొక్క చరిత్రను మనం చూసినట్లయితే ఈ యొక్క శిష్యులు చాలా భేదవారును, సమాజములో అట్టడుగున జీవిస్తున్నటువంటి వారును, వీరికి ఎటువంటి జ్ఞానము లేనటువంటి వారును,
జాలరులు, ఎక్కువ మంది జాలరులు. వీరు పిలువబడినటువంటి వారు ఎంతటి త్యాగాన్ని చేశారు అంటే ప్రభువుకి ప్రాణాన్ని పణంగా పెట్టారండి. చూద్దామండి కొంతమందిని. మత్తయ్య ఇథియోపియా అనేటువంటి పట్టణంలో ఆయన కత్తి ద్వారా హతసాక్షి అయినట్టుగా చెప్పబడుతూ ఉన్నది. మార్కు అలెగ్జాండ్రా వీధులలో క్రూరంగా ఏడవబడి గ్రీసు దేశంలో ఒక ఒలీవ చెట్టుకి కట్టబడి చంపబడ్డాడు. యోహాను మరుగుతున్న నూనెలో విసిరివేయబడి కాల్చబడి అద్భుతంగా మరణం నుంచి రక్షించబడి పద్మాసు దీపంలో పడవేయబడ్డాడు. పేతురు రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. యాకోబు యెరూషలేములో శిరచ్ఛేదం చేయబడ్డాడు. బర్తులోమియా బ్రతి ఉండగానే అతని యొక్క కత్తులతో అతని యొక్క చర్మాన్ని ఒలిచారు. ఎంతటి క్రూరమైనటువంటి శ్రమలు అనుభవించారో ఒక్కసారి ఆలోచించండి. ఈ మహాశ్రమలు అనుభవించిన వారికే ఈ రాజ్యము ఇవ్వబడుతుందని చెప్పారు. ఆంద్రియా ఆకారంలో ఉన్న సిలువుపై ఆయన్ని విరివిగా కొట్టి సిలువుపై మరణించేంత వరకు ఆ యొక్క శిశువుడు దేవుని గురించి ప్రసంగిస్తూనే ఉన్నాడు. తోమ ఈ పట్టణంలో, ఈ మద్రాసు పట్టణంలో తరమబడి సోలాలతో పొడవబడి చంపబడ్డాడు. మంచి యోధ వాడైన బాణములతో చంపబడ్డాడు. మత్తయ్య రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. బర్నబా ఈయన రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఫిలిప్పు పశ్చిమాసియాలో బలమైనటువంటి రాళ్లతో విసిరి అతన్ని చంపారు. చూసారా, ఇది మహాశ్రమ అంటే. క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కడు, నీవు కానీ నేను కానీ, క్రీస్తు కొరకు శ్రమను అనుభవించాలి. క్రీస్తు కొరకు మన శరీరాన్ని నలకొట్టుకోవాలి. క్రీస్తు కొరకు మన యొక్క అభిరుచులను, మన యొక్క ఆశలను, మన యొక్క కోరికలను చంపుకోవాలి. అప్పుడే ఆ నీతి రాజ్యము నీకు ఇవ్వబడుతుందని వాక్యము ఘోషిస్తూ ఉన్నది. మూడవది దీనులైన వారు. ఎవరండి దీనులైన వారు? చాలామంది ఉన్నారు బైబిల్లో. సైఫాను మొదటిగా నిలబడతాడు. దీనత్వము కలిగిన వాడు. ఆయన్ని ఊరు వెలుపలకు తీసుకొని వచ్చి లోయలో పెట్టి కొడుతున్నప్పుడు, అడుగో నా క్రీస్తుని నేను చూస్తున్నాను, నా క్రీస్తు తండ్రి ప్రక్కన ఆసీనుడై కూతున్నాడని అన్నాడు. చూసారా, ఒక్క మాట కూడా కొడుతున్నటువంటి వారిని ఆయన మాట్లాడలేదు. దీన మనసు కలిగి తన ప్రాణాన్ని ప్రభు కొరకు అర్పించినట్లుగా మనం చూస్తున్నాము. ఇంకా మనం చూసినట్లయితే క్రొత్త జన్మ ఎత్తినవారు, 4వ సమూహము క్రొత్త జన్మ ఎత్తినవారు. సౌలు పౌలు కాకముందు క్రూరుడు, హింసకుడు, దూషకుడు, క్రైస్తవ నామమును ధరించిన ప్రతి సోదరుడు సోదరిని శ్రమలు పాలు చేసినటువంటి మహాక్రూరమైన వ్యక్తి. మరి ఈ వ్యక్తి క్రొత్తగా జన్మించాడు. ఎంతగా జన్మించాడు అంటే, తను ఎవరినైతే హింసించారో వారి కొరకు ఈయన హింస పొందగలిగాడు. ఎవరినైతే తరిమి కొట్టాడో ఈయన కూడా కొట్టబడ్డాడు. ఏ క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రజలను ఈయన హింసించి వారిని బాధ పెట్టాడో ఆ క్రీస్తు కొరకే ఈ పౌలు హింసించబడ్డాడు. ఆఖరికి తన ప్రాణాన్ని ప్రభువు కొరకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఇంకొక విషయాన్ని మీకు విన్నవించుకుంటాను. ఇక్కడ సిలువు పైన దొంగ కొత్త జన్మనిత్తాడు. గజి దొంగ, నరహంతకుడు. ఎందుకంటున్నానంటే ఇవన్నీ బైబిల్లో వ్రాయబడలేదండి. ఎందుకంటున్నానంటే రోమీలు ఇచ్చినటువంటి శిక్ష అది మహాఘోరమైన శిక్ష. అది ఒక హంతకులకు, మహా గొప్ప తప్పు చేసినటువంటి వారికే ఈ సిలువ శిక్ష ఇస్తారు. ఎందుకంటే ఈ దొంగ ఆ శిక్షను అనుభవిస్తున్నాడంటే వీడు నరహంతకుడై ఉండాలి, వీడు మహాఘోరమైనటువంటి తప్పులు చేసి ఉండాలి. కానీ అంత దొంగ ఆ యొక్క సిలువు పైన తన యొక్క మనసును మార్చుకొని
వేరే ప్రక్కన ఉన్నటువంటి దొంగ, నీవు దేవుడు కుమారుడు అయితే నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అన్నాడే. కానీ ఈ దొంగ మాత్రము అలా మాట్లాడటం మంచిది కాదురా. ఆయన ఏ నేరము చేయలేదు, కానీ ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు. మనము అనేకమైనటువంటి తప్పులు చేసి ఈ యొక్క శిక్షను అనుభవిస్తున్నాము. నాయన, నీ యొక్క రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనన్నాడు. అది కొత్త జన్మ. తన యొక్క పాత జీవితాన్ని మొత్తం విడనాడి ఉన్నాడు. తన పాత క్రియలను పాతిపెట్టాడు. తన యొక్క పాత ప్రవర్తనను పాతిపెట్టాడు. ఆ క్రీస్తు యొక్క ముఖంలో చూసి ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగు ఎప్పుడైతే తను చూచాడో తనలో ఆ మారు మనస్సు పొందగలిగాడు. ఆ మారు మనసుతోటే ఆ క్రీస్తుని ఒక దైవ కుమారునిగా, లోక రక్షకుడుగా ఆయన అంగీకరించగలిగాడు. ప్రియమైనటువంటి శ్రోతలారా, మరి నీవు నేను క్రీస్తు యొక్క ముఖమును చూస్తున్నప్పుడు ఆ క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నామా? ఆ క్రీస్తు కొరకు మన యొక్క ప్రవర్తనను, మన యొక్క క్రియలను, మన యొక్క చూపులను సిలువపై దొంగ ఏ విధంగా అయితే మార్చుకున్నాడో, సౌలుగా ఉన్నటువంటి పౌలు ఏ విధంగా అయితే మార్చుకున్నాడో మనం మార్చుకుంటున్నామా? ఒకవేళ మనం మార్చుకోకుండా క్రైస్తవ జీవితంలో ముందుకు సాగిపోతున్నామంటే అది వ్యర్థమైన జీవితము. ప్రియమైనటువంటి విశ్వాసులారా, దీనురాలు అని నేను ఇంకొక విషయాన్ని మీకు విన్నవించుకుంటాను. మనందరికీ తెలిసినటువంటి సన్నివేశాలే మీ ముందుంచుతున్నాను. దెయ్యం పట్టినటువంటి కుమార్తె విషయమై ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా, నా యొక్క కూతురు దెయ్యం చేత బాధించబడుతున్నది, నువ్వు మాట సెలవిస్తే చాలు ఆ దెయ్యము నా కుమార్తెను వదిలి వెళ్ళిపోతుంది, లేకుంటే నా కుమార్తె తన శరీరాన్ని గాయపరుచుకొని రక్తం కారుతూ ఉన్నది, నాయన కొంచెం సహాయం చేయమని అడిగింది ఆమె. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, పిల్లలకు చెందవలసిందే కుక్కలకు వేయటం న్యాయమా అని అన్నాడు. అయితే ఈ రోజుల్లో ఈ యొక్క ఉచ్చారణ లేకుంటే ఈ పదాలను మనం ఎవరికైనా చెప్పు ఉన్నట్లయితే ఏం చేసేవాళ్ళండి? తప్పకుండా మన ముఖం మీద ఉమ్మి వేసి మనలను చెప్పు తీసుకొట్టేవారే. కానీ ఆ దీన మనసు కలిగినటువంటి ఆ దీనురాలు ఏమన్నదండి? అయ్యా, న్యాయమే, నువ్వు చెప్పినది న్యాయయుక్తమైనదే. నీ బిడ్డలు బల్ల మీద కూర్చొని రొట్టెలు తింటారే, వారు తినేటప్పుడు కొన్ని ముక్కలు కింద పడతాయి కదా, అవి తినటానికి కూడా అర్హులము కాదా నాయన? ఎంత దీన మనస్సు కలిగి ఆ బిడ్డ అడిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది దీన మనస్సు అంటే. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా, ఇశ్రాయేలులో నీ అంతటి విశ్వాసం కలిగినటువంటి వారు ఎవరునూ లేరు అని అన్నాడు. మరి నీ విశ్వాసము ఎంత గొప్పది! నువ్వు ఎంతగా ప్రభువుని ప్రేమిస్తున్నావు? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. నీవెవరికి చెప్పనక్కర్లేదు, నీవెవరికి జవాబుదారివి కానక్కర్లేదు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే, దేవుని నీతిని పొందుటకు మనమేమి చేయవలేను? దేవుని నీతిని పొందుటకు మనమేమి చేయవలేను? మొదటిగా నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొని ఎదుటివాని కంటిలో ఉన్న నలసను తీసినట్లయితే నీవు స్పష్టంగా చూడగలుగుతావు. అందుకే ప్రభు అంటున్నాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారని. ఎందుకంటే ఈ శాస్త్రులు, పరిచయులు వారి తప్పులను వారు తెలుసుకోలేరండి. ఎదుటి వారి తప్పులు తెలుసుకుంటారు. వారికి ఉన్నటువంటి పెద్ద పెద్ద తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వారి దగ్గర ఉన్నటువంటి చిన్న తప్పులను వారు చూపిస్తూ ఉంటారు. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా శాస్త్రులు, పరిచయులు మన మధ్య ఉన్నారు. అది మీరు గమనించాలని నేను మనవి చేయుచున్నాను. మరి ఒకసారి నేను మాట్లాడేటువంటి ఈ అంశాన్ని కొద్దిసార్లు నెమరవేద్దాము. ఎవరికి రాజ్యం దొరుకుతుంది అంటే, విశ్వాసమునందు నిలకడగా ఉన్నవారికి, మహాశ్రమలను అనుభవించిన వారికి, దీనులైన వారికి, కొత్త జన్మ ఎత్తినటువంటి వారికి ఈ పరలోక రాజ్యం ఇవ్వబడుచు ఉన్నది. ఈ యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మహా విశ్వాసముతో నిండినటువంటి వాడు అబ్రహాము, మహాశ్రమలు అనుభవించినటువంటి వారు శిశువులు, అపొస్తలులు, దీనులైన వారు సైఫాను,
క్రొత్తగా జన్మించిన వాడు దొంగ, సిలువుపై ఉన్నటువంటి దొంగ పౌలు అని మీకు నేను విన్నవించి ఉన్నాను. అయితే ఈ పరలోక రాజ్యము ఎలా ఉంటుందని మనం ప్రశ్నించుకున్నట్లయితే మహాసుందరమైనటువంటి పట్టణము, మేలిమి బంగారముతో వారి యొక్క మార్గమును నిర్మించారని, వజ్ర వైడూర్యాలతో విలువైనటువంటి రాళ్లతో పునాదులు వేసి పరలోకాన్ని సృష్టించబడిందని. అంటే నీవు ఆ పరలోకములో చేరి ఆ యొక్క మార్గాలలో నడుస్తున్నప్పుడు నీ ప్రతిబింబము ఆ మేలిమి బంగారములో కనిపిస్తూ ఉంటుంది. నీవు అక్కడ దుఃఖము కానీ, బాధ కానీ, శ్రమ కానీ, ఏడ్పు కానీ ఏది నీకు అక్కడ ఉండదు. ఎంతటి ఆనందమైనటువంటి పట్టణము అంటే నీవు సింహాలతో ఆడుకుంటావు, ఎలుగుబంటులతో ఆడుకుంటావు, నీవు పెద్ద పుల్లతో నీవు ఆడుకుంటూ సంతోషాన్ని కనపరుస్తావు. అంతేకాదు అక్కడ సూర్యుడు ఉండడు. నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు ఎప్పుడు అక్కడ ఉదయిస్తాడు. నీతి సూర్యుని ఎదుట నీవు వేళలో ఎల్లప్పుడూ నీవు జీవిస్తావు. ఇంతటి మనోహరమైనటువంటి రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మొట్టమొదటిగా మనము ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. ఆ యొక్క నీతిని మనం వెతికినప్పుడు ప్రభువు మనకు సమాధానాన్ని, నీతిని, ఆయన యొక్క దీనత్వాన్ని, ఆయన యొక్క విశ్వాసాన్ని, ఆయన యొక్క ఆనందాన్ని తన భక్తులైనటువంటి మనకు అనుగ్రహిస్తాడు. ఎవడైనను ఆయన వెంబడి వెళ్ళగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ వెత్తుకొని వెంబడింపవలెను. చూసారా? ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని వెంబడించాలి అని నువ్వు తలంచినట్లయితే, యేసుక్రీస్తుని వెంబడించినట్లయితే రాజ్యం వస్తుంది, దేవుని యొక్క రాజ్యం నీకు వస్తుంది. దేవుని యొక్క రాజ్యం నీకు వచ్చినట్టయితే నీవు నీతిమంతుడు అవుతావు. నీవు నీతిమంతుడు అయినట్టయితే నీవు నీతి సూర్యుని ముందు ఎల్లవేళలా జీవిస్తావు. నీవు దానిని సంపాదించాలి అంటే క్రీస్తు సిలువను ఎత్తుకొని నడవాలి. సిలువ అంటే శ్రమలు పడాల ప్రభు కొరకు నువ్వు దూషించబడాలి. ప్రభు యొక్క శ్రమలలో నువ్వు పాలు పంచుకున్నట్లయితే అప్పుడేమవుతున్నాడు? తన ప్రాణమును గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఎవడైతే ప్రభువు కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తాడో, ఎవడైతే తన ప్రభు కొరకు తన శ్రమలను అనుభవిస్తాడో వాడికి ఆ రాజ్యం ఇవ్వబడుతున్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు ప్రియమైన విశ్వాసులారా. కాబట్టి మొదటిగా మనం చేయవలసిన పని ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు మనకన్నీ సమకూర్చబడతాయి అన్నారు. ఆ విధంగా చేయుటకు ప్రభువు మీకు నాకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమని కోటాను కోట్ల దూతలతో పాపులమైన మానవులచే కొనియాడబడుచున్న తండ్రి, మేము పాపులము, నీచులము, దౌర్భాగ్యులమై ఉండగా నీ ప్రాణమును బట్టి మమ్మల్ని రక్షించిన విధమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మొదటిగా నీ రాజ్యమును, నీ నీతిని వెతుకుటకు సహాయమును చేకూర్చి ఆ రాజ్యములో చేరేటువంటి భాగ్యత మా అందరికి అనుగ్రహించమని ప్రభునామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.